నమస్తే. నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే భక్తి ఛానల్. సో, ఈరోజు మనతో పాటు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురువుగారు. నమస్తే కిట్టు. ఏంటి హ్యాండ్సమ్గా ఉన్నావు మహేష్ బాబులా? థ్యాంక్ యూ స్వామి. ఏం లేదు, బేసిక్గా అశ్విని నక్షత్రం వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి స్వామి? మామూలుగా ఈ అశ్విని నక్షత్రం అనేటటువంటిది కేతువుకు సంబంధించిన నక్షత్రం. కేతు అంటే ఎవరంటే అశ్విని దేవతలు దీనికి అధిపతులు కాబట్టి డాక్టర్లు, సర్జన్స్, అందులో కూడా మళ్ళీ సర్జన్స్, అలాగే సన్నగా ఉండేటటువంటి వాళ్ళు, నీకులాగా హ్యాండ్సమ్గా స్లిమ్గా ఉండేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క అశ్విని నక్షత్రం కేటగిరీలోకి వస్తారు. ఓకే. తర్వాత వీళ్ళకి కేతువు యొక్క లక్షణం ఏంటంటే దూరదృష్టి, ఫోర్సైట్ ఎక్కువ ఉంటుంది. ఎంతసేపు కూడా మనిషి మనం పుట్టామా, ఉన్నామా, తిన్నామా అని మన పోకిరి సినిమాలో చెప్తాడు కదా, అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే చక్కగా పైకి చూస్తారు. అసలు మనం ఎందుకు పుట్టాం, అసలు మనం ఎవరం, మనం ఎక్కడి నుంచి వచ్చాం, అసలు మళ్ళీ చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం, ఈ ఆత్మావలోకనం చేసుకునేది ఒక్క అశ్విని నక్షత్రం వాళ్ళే. అంటే ఫోర్సైట్, నెక్స్ట్ ఫ్యూచర్ని చూసి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది, కోపం అధికంగా ఉంటుంది. అశ్విని నక్షత్రం వాళ్ళ కనుక ఎవరైనా ఉన్నట్లయితే ఇంట్లో వాళ్ళ దగ్గరలో కాస్ట్లీ సామాన్ ఉంచకూడదు, ఉంటే పగలగొట్టేస్తారనమాట. ఆ విధంగా ఈ యొక్క అశ్విని నక్షత్రం వాళ్ళు ఎవ్వరికి ప్రాబ్లం వచ్చినా సరే ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ భోజ మహారాజు ఉన్నారు. భోజ మహారాజు ఏం చేసేవాడు, ఆయన రోజు కూడా ఈ స్కల్ని క్లీన్ చేసుకునేవాడు. తలని ఇలా స్కల్ని ఇలా బటన్ లాగా ఉంటుంది, స్కల్ తీయగానే ఈజీగా వచ్చేస్తుంది, నీటిలో కడిగేసుకునేవాడు, మళ్ళీ పెట్టేసుకుని వెళ్ళిపోయేవాడు. ఒక రోజున ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది, ఎన్ని రోజులైనా హెడేక్ వస్తుంటే తగ్గట్లా. అప్పుడు అశ్విని దేవతలను పిలుస్తారు. పిలిస్తే ఆ వైద్యులు ఏం చేస్తారు, వాళ్ళు డాక్టర్స్ కాబట్టి స్కల్ తీసి ఇలా తీస్తే చిన్న చేప పిల్ల, కడిగేటప్పుడు చిన్నది ఉంటుంది కదా, ఆ చిన్న చేప పిల్ల పెద్దగా అయిపోతుంది. ఎంత అయిపోతుందో 3 daysలో అది అలా తిరుగుతుంది. కాబట్టి వాళ్ళకి నొప్పి అంటే ఎప్పకుండా వాళ్ళ రోగాన్ని ఐడెంటిఫై చేసే శక్తి ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకు ఉంటుంది. అండ్ వీళ్ళకి ధనవంతులు అవుతారు. చిన్నప్పుడు అల్లారు ముద్దుగా పెరుగుతారు. తర్వాత మంచి హస్బెండ్ అయితే హస్బెండ్, వైఫ్ అయితే వైఫ్, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఆ విధంగా సంసార జీవితం బాగానే ఉంటుంది. కాకపోతే భోజనం మాత్రం తక్కువ చేస్తారు, ఇంతే. ఎందువల్లంటే డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు తిండి తక్కువగా ఉంటుంది. నీకు తెలుసో తెలీదో, ధనవంతులంతా కూడా అమెరికాలో ఉన్నవాళ్ళు, ఎన్ఆర్ఐలు, వీళ్ళు వాళ్ళు తింటారనుకుంటున్నావా? తినరు వాళ్ళు. జస్ట్ ఇంతే డబ్బంతా బీరువాల్లో పెట్టుకుంటారు. దే విల్ బికమ్ మైజర్స్, మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్. అందువల్ల వీళ్ళంతా కూడా ఈ యొక్క మైజరీ అనేటటువంటిది వీళ్ళ లైఫ్లో లేకపోయినా దే విల్ బికమ్ మైజర్స్. సో సమ్ ఆఫ్ దెమ్. సో ఈ విధంగా కేతు మహాదశతో వీళ్ళ జీవితం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఈ కేతు మహాదశలో పుట్టినటువంటి వాళ్ళు సన్నంగా పీలగా పుడతారు. ఈ అశ్విని నక్షత్రం అనేది ట్విన్స్ కాబట్టి పేగులు మెళ్ళ వేసుకుని పుట్టడాలు, లేదా ట్విన్స్గా పుట్టడాలు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అండ్ బికాస్ కేతు అనేటటువంటిది కేతు మహాదశతో పుట్టారు కాబట్టి వీళ్ళ బాల్యం వయసు ఒక 7 years వరకు, బికాస్ కేతు పీరియడ్ 7 years ఉంటుంది. ఫస్ట్ పాదంలో పుట్టిన వాళ్ళకి ఫుల్ శేషం పోగా మోర్ దాన్ 6 years ఉంటుంది. తర్వాత వాళ్ళకి అందులో హాఫ్ అన్నమాట, సో మోర్ దాన్ 4 years అట్లా ఉండడం, ఇలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి మనకి. సో ఈ కేతువులో మొదటి పాదంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ అశ్విని నక్షత్రం కాబట్టి, కేతు మహాదశలో అశ్విని నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టినటువంటి వాళ్ళు, వాళ్ళకి ఆధ్యాత్మికత ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థిరపడతారు. రెండవ పాదంలో పుట్టినటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలుగా, ప్రభుత్వ డాక్టర్లుగా, లేకపోతే ఇతర ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ రంగాల్లోకి వెళ్ళడానికి ఇష్టం ఉంటుంది. మూడవ పాదంలో పుట్టినటువంటి వాళ్ళు వ్యాపారాలు చేయడానికి ఆధిపత్యం ఉంటుంది. అండ్ వీళ్ళందరికీ కూడా జుట్టు పలచగా ఉంటుంది, ఎక్కువగా ఉండదు జుట్టు. అండ్ ఫారెన్లో సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కేతు మహాదశలో వీళ్ళు విదేశాలకు వెళ్ళడం అనేటటువంటిది, చిన్నప్పుడే అక్కడే పుట్టడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే కేతు మహాదశ 4వ పాదంలో ఉన్నటువంటి వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్స్గా, ఆ తర్వాత చక్కటి సర్జన్స్గా, ప్రొఫెషనల్స్గా వీళ్ళు పుట్టడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ శరీరం మీద అందానికంటే కూడా
మానసిక సౌందర్యానికి ఎక్కువ విలువలిస్తారు. హ్మ్. కష్టపడి పని చేసేటటువంటి గుణము, తీవ్రమైనటువంటి కోపము, ఇవన్నీ కూడా ఈ కేతు యొక్క లక్షణాలు. వీళ్ళకి తరచూ స్వప్నంలో సర్పాలు కల్లోకి వస్తూ ఉంటాయి, నీళ్లు కల్లోకి వస్తూ ఉంటాయి, కొండలు కల్లోకి వస్తూ ఉంటాయి. ఆ విధంగా ఈ అశ్విని నక్షత్ర జాతకులు ఫారెన్లో సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. హ్మ్. లేనటువంటి వాళ్ళంతా కూడా కేతు మహాదశలో, కేతువు కాబట్టి కాల్కటాలో సెటిల్ అవ్వడానికి, అంటే తూర్పు ప్రాంతం టువర్డ్స్ విశాఖపట్నం, కల్కటా అట్లాంటి ఈశాన్య రాష్ట్రాలు, అస్సాం ఇలాంటి ప్లేసెస్లో వీళ్ళు స్థిరపడడానికి అవకాశాలు ఉంటాయి. హ్మ్. అంటే కష్టసుఖాలు ఎలా ఉంటాయి గురువుగారు? ప్రతి మనిషికి ఈ యొక్క కష్టాలు అనేటటువంటివి, సుఖాలు అనేటటువంటిది మిశ్రమం. హ్మ్. ఈ కేతు గ్రహం వాళ్ళకు కష్టాలను భరించే శక్తి వీళ్ళకు ఉంటుంది. హ్మ్. సో కష్టాలను చక్కగా చిన్నప్పుడు చాలా హార్డ్ వర్క్ చేసేటటువంటి వాళ్ళు 2-3 పాదాల వాళ్ళు ఉంటారు. 1-4 పాదాల వాళ్ళు బాల్యంలో చక్కగా హ్యాపీగా ఉంటారు. హ్మ్. ఆ తర్వాత వాళ్ళకి ఎడ్యుకేషన్ బ్రేక్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. హ్మ్. ఆ 18 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళు ఎడ్యుకేషన్లో అప్పుడు వీళ్ళకి మెచ్యూరిటీ వచ్చి ఆ తదనంతరం వాళ్ళు బాగా చదవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. హ్మ్. మేకపోతు గాంభీర్యం అంటాం, ఇది మేష రాశిలోకి వస్తుంది. హ్మ్. అంటే వాళ్ళకి ధైర్యం ఉంటుంది, కానీ ఒక మేక ఏ విధంగా అయితే కొమ్ములతో వచ్చి పడవడానికి వస్తుంది, కానీ నిజంగానే గట్టిగా తంత పారిపోతుంది. ఆ విధంగా ధైర్యం అనేటటువంటిది మేకపోతు గాంభీర్యం ఉంటుంది. కాబట్టి వీళ్ళు నమ్మితే గుడ్డిగా నమ్ముతారు. హ్మ్. మేకలు, గొర్రెలు ఏం చేస్తే ఒక గ్రూప్ వెళ్తుంటే ఫస్ట్ గొర్రె ఎటు వెళ్తుంటే దాని వెనకాల మిగతా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి, కానీ ఆ ఫస్ట్ది ఎక్కడికి వెళ్తుంది అన్నది ప్రోబ్ చేయమన్నమాట. హ్మ్. సో ఆ విధంగా వీళ్ళు మేషరాశి వాళ్ళని నమ్మితే చాలా గుడ్డిగా నమ్ముతారు. కాబట్టి మేషరాశి వాళ్ళని ప్రేమించడం, ప్రేమ వివాహాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. హ్మ్. సో మేషరాశి వాళ్ళు ఎక్కువ డేర్ అండ్ డాషింగ్గా లవ్ చేస్తారు, అండ్ విడాకులు ఇవ్వడంలో కూడా అంతే డేర్ అండ్ డాషింగ్గా ఇస్తారనమాట. హ్మ్. కాబట్టి మనము ఈ రాశి వాళ్ళని మెయింటైన్ చేసుకోవడము, అంటే వాళ్ళ ఈగోకి హర్ట్ అవ్వకుండా చూసుకోవాలి. హ్మ్. ఈగో ఎక్కువ హర్ట్ అవ్వడానికి ఉంటుంది, ఎందుకంటే మేషరాశి అనేటటువంటిది కుజుడికి సంబంధించినటువంటి రాశి. ఈ యొక్క కేతువు మరి మనకి అశ్విని నక్షత్రంలో కాబట్టి ప్లేన్ యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా కుజకేతువులు ఇప్పుడు కలయిక వల్ల మనకి ప్లేన్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయంటారు. హ్మ్. కాబట్టి వీళ్ళ విమాన ప్రమాదాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళు విమాన ప్రయాణాలు కాస్త తక్కువగా చేసుకోవాలి. హ్మ్. అంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది స్వామి? వీళ్ళందరికీ కూడా కేతు మహాదశలో కేతువుకు సంబంధించింది కాబట్టి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆ తర్వాత ఈ యొక్క మల్టీ కలర్డ్ చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క మంత్రాన్ని కానీ, ఆమె యొక్క హోమాన్ని కానీ వాళ్ళ ఇళ్లలో చేసుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుందన్నమాట. హ్మ్. గరుత్మంతుల వారు ఈ నక్షత్రంలోనే చక్కగా పుట్టారు. అంటే ఆయన దరిద్ర దేవతను ఆరాధిస్తాడు. ఎవరైనా దరిద్ర దేవతను ఆరాధిస్తారా? అందరూ లక్ష్మీదేవి పార్టీలో ఉంటారు, కానీ హీఈస్ ద ఓన్లీ వన్ పర్సన్ హూ వర్షిప్డ్ దరిద్ర దేవత. హ్మ్. కాబట్టి ఆమె స్టన్ అయిపోతుంది. ఏంటి, నన్ను స్మరిస్తేనే నేను దరిద్రం పట్టుకుంటుంది, లేకపోతే నీకు డబ్బులు పోతాయి, రోగాలు వచ్చేస్తాయి అని భయపడేటటువంటి నువ్వు ఎలా నువ్వు ప్రే చేస్తున్నావు అంటే ఈయన ఏమంటాడంటే ఒకటే చెప్తాడు, నువ్వెవరివమ్మా? మా అమ్మ లక్ష్మీ తల్లి యొక్క అక్కవి, నువ్వు మా పెద్దమ్మవి, సో అందువల్ల నువ్వు నా పెద్దమ్మవి, కాబట్టి నేను అంతే రెస్పెక్ట్ ఇస్తానంటే, అయితే లక్ష్మీదేవి అందంగా ఉంటుందా, నేను అందంగా ఉంటానా చెప్పు అని అంటుంది. హ్మ్. ఆ ఆన్సర్కి ఎవరికి కోపం వస్తుంది? లక్ష్మీదేవి కోపం వస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోద్ది, హ్మ్. ఈమెకు కోపం వస్తే ఈమె రోగాలు ఇచ్చేస్తుంది, కష్టాలు ఇచ్చేస్తుంది. హ్మ్. సో ఏం చేయాలో అర్థం కాక ఏం చేస్తారంటే వీళ్ళు అమ్మ లక్ష్మీదేవి వచ్చేటప్పుడు అందంగా ఉంటుంది, నువ్వు వెళ్ళిపోయేటప్పుడు అందంగా ఉంటావు అమ్మ ఫ్రమ్ ద బ్యాక్ సైడ్ అని చెప్పి చమత్కారంగా చెప్తే మెచ్చుకొని ఆయనకి గరుడ పదవినిచ్చింది విష్ణుమూర్తి యొక్క. అంటే దరిద్ర దేవత కూడా అంత బ్లెస్ చేస్తుంది అనమాట. ఇది తెలియనటువంటిది. ఈ సూక్ష్మ రహస్యాన్ని ఎవరు కనిపెట్టారు? గరుత్మంతుల వారు కనిపెట్టారు. ఇది కేతు నక్షత్రం వాళ్ళే కనిపెట్టగలుగుతారు. సో ఆస్థెటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ అండ్ కాస్మాస్ రహస్యాల్ని, కాస్మిక్ రహస్యాల్ని, యూనివర్స్లో ఉన్నటువంటి హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ని,
ఆ తర్వాత సోలార్ సిస్టమ్స్ని, అవి చేసేటటువంటి వర్కింగ్ టెక్నాలజీని, ఈ యొక్క టెక్నికల్ నోహౌని, వీటిలన్నిటిని కూడా కనిపెడతారు. కాబట్టి ఎవరైనా ఇండస్ట్రీస్ అలాంటివి పెట్టుకున్నప్పుడు ఎక్కువగా ఈ కేతు వాళ్ళు ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేసి దే కెన్ గివ్ బెస్ట్ సజెషన్స్ అన్నమాట. అంటే గురువుగారు, ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన జాతకులు ఏ దైవారాధన చేస్తే బాగుంటుంది? వండర్ఫుల్ క్వశ్చన్ ఇది. కేతువు కాబట్టి గణపతి ఆరాధన. ఓం గం గణపతయే నమః, ఓం గణేశాయ నమః అనేటటువంటి మంత్రాన్ని జపిస్తే సరిపోతుంది. అండ్ గణపతికి గరికెగడ్డితో మనం అష్టోత్తర నామాలు వీటితో షోడశోపచారాలతో పూజ చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం స్పెషల్గా స్పెసిఫిక్గా మళ్ళీ పూజ కావాలేమో, వేరే గోళ్ళకి వెళ్ళాలేమో, పంతులు గారులకు ఇవ్వాలేమో, డబ్బుతో ఖర్చు అవుతుందేమో అనేటటువంటిది అవసరం లేకుండా వీళ్ళంతా కదా గణపతికి ఆరాధన చేయాలి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు వీళ్ళకు ఉంటాయి. లాంగ్ ఇది క్రానిక్ డిసీజెస్ అంటాము. అటువంటి క్రానిక్ డిసీజెస్ పోవడానికి ఎంతసేపు కూడా వీళ్ళు పేదవాళ్ళకి, అనాథలకి, సాధువులకి, ఆ తర్వాత వికలాంగులకి వీళ్ళ కంటిన్యూస్ దాన ధర్మాలు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది.